కథ చెప్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం పసి మనసు అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. రాఘవరావు గారు తన కూతురును చూడటానికి పట్నం నుండి వచ్చారు. ఆయన కర్నూలు జిల్లాలో హెడ్ మాస్టర్. తాతగారిని చూసి పరుగు పరుగున వచ్చాడు పవన్. మనవడిని ఎత్తుకొని ముద్దాడుతూ ఇంట్లోకి నడిచాడు రాఘవరావు గారు. అమ్మా అమ్మా, తాతయ్య వచ్చారు అని అరిచాడు పవన్. శైలజ కిచెన్ రూమ్ నుండి బయటికి వచ్చి తండ్రిని క్షేమ సమాచారాలు అడిగింది. అనంతరం తండ్రి, అల్లుడు గారు ఇంకా రాలేదా అమ్మా అని అడిగారు. ఆఫీస్ టైం అయిపోయింది కదా నాన్న, వస్తూ ఉంటారు అని చెప్పింది శైలజ. మనవడితో ఆడుకుంటూ కబుర్లలో పడ్డారు రాఘవరావు గారు. తండ్రి కోసం పవన్ మనసు ఎదురు చూస్తూ ఉంది. ఆఫీసు దారిలో కబుర్లు అన్నీ పూర్తి చేసుకొని రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడు రంగనాథం. రాగానే పరుగు పరుగున వెళ్ళి తండ్రి చేయి పట్టుకున్నాడు పవన్. అలసటగా ఉన్న రంగనాథం చేయి విడిపించుకున్నాడు. మామగారిని చూసి సమాచారాలు అడిగాడు. టవల్ తీసుకొని బాత్రూమ్ వైపు నడిచాడు. తండ్రి తనని ఎత్తుకోవాలని ఎంతో ఆశగా పరిగెత్తుకుంటూ వచ్చిన పవన్ మనసు నిరాశతో గిలగిలలాడింది. అది అంతా చూస్తూ ఉన్నారు రాఘవరావు గారు. రంగనాథం డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు. అలసటగా కుర్చీలో కూర్చున్నాడు. టీవీ ఆన్ చేశాడు. పవన్ పలక చేత పట్టుకొని పరుగు పరుగున వచ్చాడు. పలకలో ఒక సున్నా చుట్టి దానికి 2 కళ్ళు, ముఖము, చెవులు అన్నీ పెట్టాడు. నాన్న నాన్న, నేను బొమ్మ గీశాను చూడు అన్నాడు. రంగనాథం టీవీ పై నుండి చూపు మరల్చలేదు. పలకలోకి చూడకుండా, ఏబీసీడీలు రాసుకోకుండా, ఏంటి బొమ్మలేంటి, వెళ్ళి చదువుకోపో, ఏబీసీడీలు రాసుకో వెళ్ళు అని చెంపలు నిమిరుతూ పంపించేశాడు. తాను గీసిన బొమ్మ చూసి నాన్న మెచ్చుకుంటాడని ఆశపడిన పవన్ ముఖం చిన్నపోయింది. ఇదంతా చూస్తూ ఉన్నారు రంగనాథం గారు. మెల్లగా వెళ్ళి గోడవారగా కూర్చున్నాడు. ఏబీసీడీలు వచ్చినవన్నీ రాశాడు. వెంటనే తండ్రి దగ్గరికి వచ్చాడు. నాన్న నాన్న, ఏబీసీడీలు రాశాను అంటూ ఉత్సాహంగా వచ్చాడు. తాతయ్యకు చూపించిపో అన్నాడు రంగనాథం. ఉరకలు వేసే ఉత్సాహం చచ్చుబడిపోయింది. చేసేది లేక ముఖం చిన్నబుచ్చుకొని తాతయ్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. రాత్రి భోజనాలు అయ్యాక టీవీలో వార్తలు వింటూ ఉన్నాడు రంగనాథం. పవన్ మళ్ళీ వచ్చాడు తండ్రి దగ్గరికి. నాన్న నాన్న, కథ చెప్పవా అని గడ్డం పట్టుకొని లాగుతూ అడిగాడు. ఇప్పుడేం కథలు లేవు, వెళ్ళి పడుకోపో అని అన్నాడు తండ్రి. పవన్ కథ చెప్పమని గడ్డం పట్టుకు లాగుతూనే ఉన్నాడు. వార్తలు వినాలి, చెబుతుంది నీకు కదా, విసిగించకు, వెళ్ళి పడుకో, లేకుంటే పిచ్చోడుకు పట్టిస్తా చూడు నిన్ను అని అన్నాడు. అంతా గమనిస్తున్న రాఘవరావు గారు, అల్లుడు, వాడికి ఒక కథ చెప్పొచ్చు కదా అన్నారు. అదేంటి మామయ్య, వాడేదో పిల్లతనం కొద్దీ కథ చెప్పమంటున్నాడు, అలాగని కథలు చెప్తూ కూర్చోవటమేనా, అంత తీరిక ఎక్కడుంది నాకు, అంత టైం ఎక్కడుంది అన్నాడు రంగనాథం. అప్పుడు మామగారు, వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, నువ్వు వాడిని నిర్లక్ష్యం చేస్తున్నావు అన్నారు రాఘవరావు గారు. నేను వాడిని నిర్లక్ష్యం చేయడం ఏమిటి, వాడు నా ప్రాణం, వాడికి 15 జతల బట్టలు తెచ్చాను, కోరిన తినుబండారాలు కొనిచ్చాను, 100 కొద్దీ ఫీజుతో స్కూల్లో చేర్చాను, వాడికి ఏం తక్కువ చేశాను అన్నాడు రంగనాథం. వాడికి అన్నీ అమర్చావని నువ్వు అనుకుంటున్నావు, సంతృప్తి పడుతున్నావు, కానీ వాడి ఒంటరితనాన్ని దూరం చేసే నీ తండ్రి ప్రేమ మాత్రం వాడికి ఇవ్వడం లేదు అన్నారు రాఘవరావు గారు. అదేంటి మామయ్య, వాడు నా ప్రాణం, వాడిపై నాకు ప్రేమ లేకపోవడం ఏమిటి మామయ్య అని ఆశ్చర్యంగా అడిగాడు రంగనాథం. రాఘవరావు గారు అల్లుడి మాటలకు నవ్వి, పిల్లలకు తల్లిదండ్రులతో కబుర్లు చెప్పాలని ఉంటుంది, తాము రాసిన అక్షరాలు, బొమ్మలు చూపి మెప్పు పొందాలని ఉంటుంది, కథలు వినాలని ఉంటుంది, తల్లిదండ్రులతో ఆడుకోవాలని ఉంటుంది. కానీ మనం యాంత్రిక జీవితంలో పడి పట్టించుకోము, వారికి ఏ లోటు చేయలేదు అని అనుకుంటాం. వాళ్ళ మనసులో బాధ మనకు అర్థం కాదు, వాళ్ళ ఒంటరితనాన్ని గుర్తించలేము, వాళ్ళ ఉత్సాహాన్ని అల్లరి అంటాం, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా గదమాయిచ్చి పంపించేస్తాం, వాళ్ళని భయపెడతాం, వాళ్ళ ఉరకలు వేసే ఉత్సాహానికి ఆనకట్ట కడతాము, తెలుసుకోవాలనే ఉత్సుకతను ఆదిలోనే నరికేస్తాం. ఎన్నో పనులతో అలసిపోయాము అనుకుంటాం, కానీ పిల్లల సమక్షంలో అలసట తీర్చుకోవచ్చు అని మనకు తెలియదు. పని, స్నేహితులు, ఊరు, రాజకీయాలు, అనవసర కబుర్లు, టీవీలు, వీటి కోసం కేటాయించే సమయంలో కొంత టైం కూడా మనం పిల్లల కోసం వినియోగించలేకపోతున్నాం. వారితో కలిసి కబుర్లు చెప్పలేకపోతున్నాం, ఆడలేకపోతున్నాం, వాళ్ళని మానసికంగా ఒంటరి వాళ్ళని చేస్తున్నాం. వాడికి అన్నీ అమర్చావు అనుకుంటాం, ఇది మనం పిల్లల కోసం చేస్తున్న త్యాగం అని అన్నారు మామగారు. ఆయన మాటల్లోని అర్థమైంది. రంగనాథం ఉలిక్కిపడ్డాడు. నన్ను క్షమించండి మామయ్య, మీరు చెప్పింది అక్షరాల నిజం అంటూ తాత పక్కన నిద్రలోకి జారుకున్న బాబు వైపు నడిచాడు రంగనాథం. కథ కంచికి మనం ఇంటికి.